అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ముందుగా జై శ్రీమన్నారాయణ. ధనుసు రాశి ఏదైతే ఉందో దీంట్లో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాలకి కూడాను ఈ యొక్క అక్టోబర్ మాసంలో ధనుసు రాశికి అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు 2 బాగా సూచిస్తున్నాయి. అవేంటంటే ఒకటి శుక్రుడు, 2 గురువు. ఈ శుక్రుడు గురువు గ్రహాలు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా పరిగణిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి పరిగెత్తేటువంటి కాలం ఇలా కూర్చుని దగ్గర కాకుండా పరిగెత్తేటువంటి కాలం అనమాట. వెనక ఎవరో తరిమేసినట్టుగానే పరిగెత్తేటువంటి కాలం. ఈ కాలానికి అనుకూలంగా ఎలా అంటే వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు వైపే, ధనధాన్యాలు ఇటువైపే తప్పితే ఏదో కోల్పోతున్నామే, ఎవడో కొట్టేస్తున్నాడు వెనక నేను పారిపోయి ఎక్కడైనా దాక్కోవాలి, ఇది కాదు, దీనికి కాదు. ఏంటంటే వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఇలాంటి వాటికి పరిగెత్తేటువంటి కాలం అన్నమాట. నువ్వు ఇలా కూర్చొని చెప్పేసి అలా కూర్చొని పోయినా కూడా ఎవడో వచ్చి నేను లేకపోతే రారా బాబు, నువ్వు వచ్చేసి నేను 10 కోట్లు ఇప్పించాను వచ్చేసారా బాబు అనేటువంటి అదృష్టము ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు, ఇంటికి సంబంధించి, జాబుకి సంబంధించి, చదువుకి, బయట విదేశానికి, ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి సొంత ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఈ అంటే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ 12వ స్థానంలో శుక్రుడు ఉండడం వలన వీళ్ళకి అత్యద్భుతంగా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని రాసుల వారికి కొలాప్స్ అయిపోతారు, అంటే నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు. తర్వాత ఈ శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కళాత్ర దోషం అంటారు, అంటే పెళ్ళిళ్ళు కూడా చేయరనమాట కొన్ని రాసుల వాళ్ళకి. కానీ ధనుసు రాశి వాళ్ళకి ఇది ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ధనుసు రాశి వాళ్ళకి ఇది కలిసి వచ్చేటువంటి రోజులని చెప్పుకోవచ్చు. శుక్రుడు ధనుసు రాశి 12వ ఇంట్లో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే మనం చూస్తే 6వ ఇంట్లో ఒక గురువు ఉన్నాడు. 6వ ఇంట్లో గురువు ఉండడం వల్ల వీళ్ళకి మంచి జరిగేది ఏందయ్యా అంటే, ఎప్పుడో మీరు చదువుకున్నట్టు ఉంటారు, డిగ్రీ చేస్తుంటారు, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తుంటారు, లేకపోతే ఎంబీబీఎస్ చేస్తుంటారు. వీళ్ళకి ఈ మాసంలో జాబ్స్, కొత్త జాబ్స్ కానివ్వండి, ఏదైనా ఉన్న జాబ్స్లో గ్రోతింగ్ కానివ్వండి, లేకపోతే కొత్తగా మీరు ఒక సర్టిఫికేషన్, ఒక నెంబర్ ఆఫ్గా మీరు నిలబడేదానికి కానివ్వండి, లేకపోతే విదేశాల్లో మీరు వేరే యూనివర్సిటీకి పెట్టుకుంటే కూడా, అప్లికేషన్ పెట్టుకుంటే కూడా వచ్చేటువంటి అదృష్టం కానీ ఈ మాసంలో వీళ్ళకి అత్యద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రయత్నాలు ఏమైనా ఉంటే కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి వీళ్ళు. అలాగే వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి? ఈ రాశి వాళ్ళకి ఎవరైనా మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానివ్వండి, లేదంటే లేడీస్ ఎంపోరియం, లేడీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానివ్వండి, లేదంటే బుక్ స్టాల్స్ లేదా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి చూసారా, 4గురికి నేర్పించేటువంటి ఇన్స్టిట్యూట్స్, ఇలాంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తే కనుక, కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అంటే కాలేజెస్ కూడా, అంటే నలుగురికి ఉపాధి చూపించేటువంటి, అంటే విద్య ద్వారా ఉపాధి చూపించేటువంటి ఏదైతే రంగాలు ఉన్నాయో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో అత్యద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి రంగాలు ఎవరైనా ఉంటే కూడా కాలేజీకి సంబంధించిన ప్రెసిడెంట్స్ కావచ్చు, కాలేజీల ప్రిన్సిపల్స్, టీచర్స్, స్కూళ్ళల్లో ఉండేవాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, నలుగురికి విద్యపరంగా చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ, అత్యద్భుతమైనటువంటి కాలము ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము ఈ రాశి వాళ్ళని మనము చూడటం జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా? అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలని కొంతమంది చూస్తూ ఉంటారు, అలాంటి వారికి మంచి ఫలితాలు ఏమన్నా వస్తాయి అంటారు? లవ్కు సంబంధించినటువంటి అయితే బాగా ఫలిస్తాయని మనం చెప్పుకోవచ్చు అండి. అలా అని చెప్పేసి లవ్ చేయకండి, ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చెప్తా ఉన్నాము. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు లవ్ చేసి ఉండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ మాసంలో కుదిరే అవకాశం ఉంది, ఒక అడుగు ముందుకు పడిద్దని మనం అనుకోవచ్చు. వీళ్ళు త్వరగా లవ్ చేయరండి. ఒకవేళ లవ్ చేసి ఉంటే కనుక వదులుకోలేరు. ఈ ధనుసు రాశి వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ గుణం ఏంటంటే లవ్ చేయరు, ఒకరికి దగ్గర అవ్వడం చాలా అరుదుగా ఉంటుంది. ఒకవేళ దగ్గర అయ్యారంటే దూరం అవ్వలేరు. అందుకని చెప్పేసి లవ్ మ్యారేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో మ్యారేజ్ దాకా అయితే టైం పడుతుంది, కానీ ఒకటిగా అయ్యేదానికి, ఇంకొక అడుగు ముందుకు వేసేదానికి మాత్రము ఈ మాసంలో సూచిస్తుంది. కాబట్టి లవ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మాటగా వీళ్ళు ఇంకొక దగ్గరగా అయ్యేటువంటి అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది, కాబట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు. గృహయోగం కానీ, వాహన యోగం కానీ అవి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు వీళ్ళకి? గృహయోగం, వాహన యోగం అయితే ఈ మాసంలో ప్రస్తుతానికైతే వీళ్ళకి లేవు.
వచ్చేటువంటి మాసాల్లో అదృష్టం ఇంకా బాగుండొచ్చు వీళ్ళకి. ఈ మాసంలో ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో అద్దె ఇల్లు అయితే అద్దె ఇల్లు, సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు, ఏదైతే గృహాలకు సంబంధించిన వాహనాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి ఉన్నత స్థాయిలోనే అలా వెళ్ళిపోయి స్టెబుల్గా ఉంటుంది. కానీ వేరే వేరే ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. గృహాలకి వాహనాలకి అయితే పెద్దగా అయితే ఏం లేదు ఈ మాసంలో. సో ఆర్థికంగా కూడా వీళ్ళు స్టేబుల్గా ఉండే అవకాశం ఉందంటారా? ఆర్థికంగా అయితే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఆర్థికంగా చూస్తే వీళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎవరో వచ్చేసి వీళ్ళకి సన్మానాలు చేసేస్తారు, ఎందుకు చేస్తారో కూడా తెలియదు, అవార్డులు ఇచ్చేస్తారు, ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. అంటే వీళ్ళు పడ్డ కష్టానికే ఇస్తారు, కాకపోతే ఎప్పుడో ఇచ్చే అవార్డులు ఇప్పుడు ఇస్తారనమాట. ఏదో 2 నెలలు 3 నెలల తర్వాత ఇచ్చేటువంటి అవార్డులు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఇచ్చేటువంటి అదృష్టం వీళ్ళకు ఉందన్నమాట. వీళ్ళు పేరు ప్రఖ్యాత సంపాదించుకునేటువంటి అదృష్టం ఉంది. ఎప్పుడో వదిలేసుకుని మనకు వద్దులు అనుకునే జాబులు కూడా వీళ్ళకి దగ్గర అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళలోను. అందుకని వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే కనుక రానున్న కాలంలో వీళ్ళు జయించేటువంటి దానికి, ఇంకొకరికి నలుగురికి దారి చూపించేదానికి కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక అత్యద్భుతంగా బాగుంటుందని మనము చూడటం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కామన్గా కూడా వీళ్ళకి ధనధాన్యాలు అన్నీ కూడా చాలా సమకూర్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకి మనం దైవారాధన కూడా చేసుకోవటం వలన కొన్ని మంత్రాలు కానీ శ్లోకాలు కానీ కొన్ని మనకి మైండ్కి కానీ మనసుకి కానీ ప్రశాంతత ఇచ్చేటువంటిగా చేసుకుంటే కనుక వీళ్ళకి అత్యద్భుతంగా మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల పరిహారాలు మనము చూద్దాం ఇప్పుడు. దాంట్లో ఒకటి ఏంటంటే ఉప్పు దీపం అని అంటారు. ఉప్పు దీపం అని ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఎలా చేస్తారంటే కింద మనకి ఒక 2 గుప్పిళ్ళు ఉప్పు పోయాలి, దానిపైన ప్రమిద పెట్టాలి. సో దాని మీద కూడా ఒక 2 గుప్పిళ్ళు ఉప్పు పోయాలి, దాని మీద ఇంకో ప్రమిద పెట్టాలి, అక్కడ దీపారాజన చేయాలి. దీన్ని ఉప్పు దీపారాజన అంటారు. అంటే 2 ప్రమిదలు పెట్టాలి, 4 గుప్పిళ్ళు ఉప్పు. ఫస్ట్ 2 గుప్పిళ్ళు ఉప్పు కింద పోసిన తర్వాత ఒక ప్రమిద పెట్టాలి, ఆ ప్రమిద లోపల ఇంకో 2 గుప్పిళ్ళు ఉప్పు పోసి దానిపైన ప్రమిద పెట్టేసి దాంట్లో 2 ఒత్తులేసి మనము నువ్వుల నూనెతో కానీ మనం లేకుంటే ఆవు నెయ్యితో కానీ దీపారాజన చేసినట్టయితే ఈ మాసం మొత్తంలో కనీసం వారానికి ఒక్క రోజైనా సరే వీళ్ళు ఖచ్చితంగా బుధవారం కానీ గురువారం కానీ ఈ యొక్క ఉప్పు దీపారాజన చేసినట్లయితే కనుక వీళ్ళు ముక్కోటి దేవతలకు కూడా ఆరాధించినటువంటి పుణ్యము ప్రతిఫలము కూడా ఆ ఒక ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా వీళ్ళ మీద ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇలాగ కుదరని పక్షంలో మనము న్యూమరాలజీ ద్వారా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఆ నెంబర్ని వీళ్ళు నిత్యము పఠిస్తే కూడాను వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలము వీళ్ళింట తొలతూగుతుందని మనము చెప్పుకోవచ్చు అనమాట. అందులో వీళ్ళకి వచ్చేటువంటి నెంబర్ ఏంది అంటే 998653 998653. ఈ నెంబర్ని కనుక మనము జపం చేస్తే ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా వీళ్ళు 180 సార్లు ప్రతిరోజు కూడా 180 సార్లు ఈ యొక్క నెంబర్ని కనుక జపం చేసి కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైతే ఉప్పు దీపం పెడితే ఉండేటువంటి ఫలితం ఉంటుందో ఈ నెంబర్ ద్వారా కూడా అదే ఫలితం ఉంటుంది. కానీ ఉప్పు దీపం పెట్టేటువంటి టైం మీకుంది అంటే కనుక స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో కావచ్చు, గుళ్ళో కావచ్చు, టెంపుల్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఉప్పు దీపం అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందులోనూ సాయం సంధ్య వేళలో కనుక ఈ ఉప్పు దీపం పెట్టడం ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇది మాత్రము ఖచ్చితంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అదృష్టప్రాయంగా ఉంటారండి. ఇందులో మనము కేవలం ధనుసు రాశి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఆ ధనుసు రాశిలో ఏ ఒక గ్రహ సంబంధించిగా గ్రహ ఒక పరిమాణము, ఆ గ్రహానికి ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి దశ అంతర్దశల్ని మనం క్యాలిక్యులేషన్ చేసేసి నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా మాత్రమే చెప్తున్నాను. ఏదైనా పర్సనల్గా చూపించుకోవాలంటే మాత్రము మన జాతకము, అదృష్టము అక్కడ పంతులు గారికి ఏదైనా చూపించుకుంటే వాళ్ళు అత్యద్భుతంగా ఇంకేదైనా పరిహారాలు ఉంటే కూడా మనం తీసుకుంటే ఈ మాసం ఎలానో ధనుసు రాశి చాలా బాగుంది కాబట్టి అత్యద్భుతంగా ఇంకేమైనా ఉంటే కూడా వాళ్ళు మనకి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ని చేస్తే అందరూ కూడా బాగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో చాలా బాగుంటుంది. కాబట్టి అత్యద్భుతంగా మీరు ముందుకెళ్ళాలని నేను దైవాన్ని నేను కూడా ప్రార్థిస్తాను. అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.